చట్టసభలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ నాకు తెలిసి పార్లమెంట్ అయితే 150 డేస్ పైన సమావేశాలు జరుగుతాయి. శాసనసభ కూడా 80 రోజులు 90 రోజులు శాసనసభ సమావేశాలు జరిగేటువంటి సాంప్రదాయాలు ఉండే. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు శాసనసభలో, పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన ప్రజల సమస్యల మీద చర్చించేటువంటి అధికారం ఉంటుంది. శాసనసభకి పెద్ద స్పీకర్ గారు ఒకసారి ఎన్నికైన తర్వాత, శాసనసభలో స్పీకర్గా ఎన్నికైన తర్వాత స్పీకర్ గారు ఏ పార్టీకి చెందని సభ్యుడుగా సభలో ఉన్న అన్ని పార్టీల సభ్యుల హక్కులని కాపాడమే వారి కర్తవ్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ స్పీకర్ చైర్ ముఖ్యమంత్రి గారి కనసాగల నడమ నడిచేటువంటి చైర్గా మారిపోయింది. దానివల్లనే ఇవాళ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా మా ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ గారు, మా సహచరుడు రఘునందన్ రావు గారు ముగ్గురం కలిసి శాసనసభలో ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం గవర్నర్ గారి ప్రసంగం క్యాబినెట్ మంత్రుల చేత ఆమోదించబడ్డటువంటి ఒక పాలసీ పత్రం కాబట్టి మీరు గవర్నర్ గారి ప్రసంగం మీద మేము చర్చలో పాల్గొనే హక్కును మీరు హరిస్తూ ఉన్నారు. తద్వారా ఈ సభ గౌరవాన్ని, బాధ్యత కూడా మీరు కాలరాస్తున్నారు అని చెప్పి మేము స్పీకర్ దగ్గర నిరసన చెప్తే మమ్మల్ని ముగ్గురిని కూడా అకారణంగా బహిష్కరించారు. వాస్తవంగా మమ్మల్ని బహిష్కరించింది దానికోసం కాదు. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో ఉంటే వాళ్ళ బండారం కానీ, వాళ్ళ దబాయింపులు కానీ చెల్లనివ్వరు. అన్నిటికీ మిక్కిలి నాలాంటి వాడిని హుజరాబాద్లో గెలవకుండా, శాసనసభలో అడుగు పెట్టకుండా ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మళ్ళీ శాసనసభలో అడుగు పెట్టింది కాబట్టి ప్రజలు ఓట్లు వేసి, ప్రజలు బాధ్యత ఇచ్చి శాసనసభ పంపినప్పటికి కూడా ఇక్కడ నేనున్న కేసీఆర్ను ప్రజాభిప్రాయాన్ని కూడా నేను చెలమని కానివ్వను, ప్రజాభిప్రాయాన్ని నేను గౌరవించనే పద్ధతిలో పూట ఇవాళ మమ్మల్ని 15 నిమిషాల లోపలనే బయటికి పంపించారు. దాని మీద మా రఘునందన గారు చెప్పినట్టుగా కోర్టు ఏమి తీర్పిచ్చిందో మీరు చూసిండ్రు. కానీ నేను ఒక్క మాట అడుగుతున్నా ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి గారు సభ ఉల్లంఘనలకు పాల్పడినటువంటి వ్యక్తి. వాస్తవం మమ్మల్ని కాదు బహిష్కరించాల్సింది, తప్పుపట్టాల్సింది స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు వారి తీరు చూస్తూ ఉన్న ఈ మధ్యకాలంలో దేశ్ కి నేత కేసీఆర్ అనేటువంటి స్లోగన్స్ బొంబాయిలో, లక్నోలో, జార్ఖండ్ రాంచీలో ఇవాళ ఎక్కడికి పోతే అక్కడికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ యాడ్లు ఇచ్చుకొని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు హోర్డింగ్స్ పెట్టుకొని దేశ్ కి నేత కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానికల్లో విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి, బంగారు తెలంగాణ మార్చని చెప్పి బాకాలు ఊదుకునే ముఖ్యమంత్రి, నేను దేశాన్నే బంగారు తెలంగాణ మారుస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. మేము దేశం మొత్తం తిరుగుతా, భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో కలుపుతా, అసలు సన్యాసులు, విధవలు, ధమాకు లేనోళ్ళు, పరిపాలించే నైపుణ్యం లేనోళ్ళు, దేశానికి ఏం అవసరం ఉందో, దేశ ప్రజల అవసరం ఏంటో తెలియని వాళ్ళు పరిపాలిస్తున్నారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 5 రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత
ఈ ముఖం ఎక్కడ పోయింది, ఎక్కడ పడుకున్నాడు అని చెప్పి వాళ్ళ ప్రజలు అడుగుతారు. కనీసం ఇంత పెద్ద డంబాచారాన్ని మాట్లాడిన ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును మీద కామెంట్ చేయాల్సి అక్కడ ఉండే, దాన్ని గౌరవిస్తుందా లేకపోతే ఏమవుతుందో చెప్పాల్సి అక్కడ ఉండే, అది కూడా చేత కాలేదు. ఇది కొత్త కాదు. ఇవాళ బంగాళాఖాతంలో వేయవలసింది కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్ప మోడీ గారి ప్రభుత్వం కాదనేది దేశ ప్రజానికం ఇలా బల్లగుద్ది చెప్పినటువంటి సందర్భం ఇలా తెలంగాణ ప్రజలు ఇంత కూడా మర్చిపోరు. నేను తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మేము రేపు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకి మేము తప్పకుండా మేము శాసనసభ పోతాం. శాసనసభలో మాకున్నంతలో మాకు అనేక రకాల సమస్యలు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. మన బడ్జెట్లో చూసినాం, ఆర్థిక మంత్రి గారు ఇంత గొప్ప బడ్జెట్, ఇంత గొప్ప ప్రభుత్వం ఎక్కడ లేదు దేశంలో అన్నట్టుగా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అని చెప్తున్నాడు. నేను ప్రజలారా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయా రాష్ట్రాలకు పంపించే వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినా కేసీఆర్ గారు చెప్పాలి. కరప్షన్ లేకపోతే, అక్రమ సంపాదన లేకపోతే, దోపిడీ చేయకపోతే తెలంగాణ ప్రజల చెమటతో కూడినటువంటి ఆ డబ్బుని నీ అబ్బ జాగీర్లాగా యూపీ ఎన్నికలకు పంపించే అధికారులు నీకు ఎవరిచ్చిండ్రు? మీకు ఇతర ప్రాంతాలకు పంపించేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని చెప్పినా మాలాంటి వాళ్ళని బయటికి పంపించి శాసనసభలో బుల్డోజ్ చేసి మొత్తం అబద్ధాలనే ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల హృదయాల్లో మాత్రం ఇంత దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది, ఇంత నీచంగా ఉంటాడా ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయిలో అసహించుకుంటున్నారు. రాబోయే కాలంలో తప్పకుండా మమ్మల్ని ముగ్గురిని ఎట్లే శాసనసభలో అయితే నువ్వు వెలివేసినవో, మా గొంతుల్లోకి ప్రయత్నం చేస్తున్నావో, మా హక్కులు హరించే ప్రయత్నం చేస్తున్నావో, రేపు తెలంగాణ ప్రజానికం తప్పకుండా నీ భరతం పడతారు, నిన్ను నిషేధిస్తారు, శాశ్వతంగా నీ పార్టీని అసెంబ్లీ రాకుండా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఈ సందర్భంగా ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనించి ఇలాంటి దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా మనం అంతా కలిసికట్టుగా ముందుకు పోవడంలో మాకు ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.